మాజీ సీఎం జగన్ కి వ్యతిరేకంగా టీడీపీ మహిళా నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతపురంలోని హెచ్ఎల్సీ కాలనీలో టౌన్ ప్లానింగ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్ చిత్రపటానికి చెప్పుల దండలు వేసి తమ ఆందోళన తెలియజేశారు. అధికారంలో ఉండగా అనేక అవినీతి అక్రమాలు చేసిన జగన్ రెడ్డి ప్రజా సొమ్ముతో ఇలా విలాసవంతమైన భవనాలు నిర్మించారని ఆరోపించారు. అక్రమాలపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దుర్మార్గులను వదిలిపెట్టవద్దని టీడీపీ మహిళా నేత సంగా తేజస్విని అన్నారు. మేము కూడా చూపించుకోవాలి కదా సార్, ఇంత అవినీతి జరుగుతా అంటే ప్రజలు చెప్పుకోవాలి. గవర్నమెంట్ ప్రాసెస్ జరుగుతుందమ్మా, మళ్ళీ మీరు ఎందుకు వస్తారు? ఏం పార్టీల గురించి మేము మాట్లాడే జగన్ చేసిన అవినీతి ఆయన ఎంత దుర్వినియోగం చేశారు దాని గురించి మాట్లాడతాం. అది గవర్నమెంట్ ఉంది, మున్సిపాలిటీ ఉన్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ప్రొసీజర్ నడుస్తుంది. మీరు రావాల్సిన అవసరం. తెలుగుదేశం పార్టీ అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విలాసవంతమైన బంగ్లాను కట్టిన వైసీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో 5 సంవత్సరాలు ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ప్రజల సొమ్ము తీసుకొని ఈ రోజు ఆయన విలాసవంతాల కోసం, ఆయన పార్టీ కార్యాలయాల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే జగన్ రెడ్డి నీకు అధికారం ఇచ్చింది ప్రజల సొమ్ముతో నీ సొంత ప్రయోజనాలు చేసుకోవడానికా అని మేము ఈ రోజు నిలదీస్తున్నాం. ఇవే 100 కోట్లు టిట్కో ఇళ్లకి నువ్వు ఖర్చు పెట్టింటే ఎంతో మంది నిరుపేదలకు ఈ రోజు సొంత ఇల్లు వచ్చే ఉండేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని టిడ్కో ఇళ్లను నిర్వీర్యం చేసి పడేశావు. ఈ రోజు నీ విలాసవంతమైన బంగ్లాల కోసం ఎన్నో కోట్లు ప్రజా సొమ్ముని నాశనం చేశావే. ఇదంతా ఎవరి సొమ్ము?